హలో ఎవరైనా గుడ్ మార్నింగ్. కాశీ వచ్చి నిఫ్టీ చార్ట్. సో నేనైతే నిఫ్టీ చార్ట్ అయితే అప్ సైడ్ చూస్తున్నాను ట్రేడ్. నేను ట్రేడ్ తీసుకోలేదు కదా, మంచి మూవ్తో అయితే మిస్ అయింది చూడొచ్చు. కంటిన్యూస్ అయితే మార్కెట్ అయితే మూవ్ అయింది. చాలా బిగ్ మూవ్ అయితే వచ్చింది. ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఓకే ఇక్కడ ఓపెన్ అయింది. కంటిన్యూస్ ఇంకా ర్యాలీ అనమాట. నియర్లీ 200 పాయింట్స్ కన్నా ఎక్కువ అయితే ర్యాలీ అయింది. సో చూద్దాం, ఈరోజు అయితే నేనైతే అప్ సైడ్ మిస్ చేసుకోను. సో ఈరోజు కూడా నేను ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇక్కడైతే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసింది మార్కెట్ 15 టైమ్స్ ఇన్వెస్ట్మెంట్. చూద్దాం, ఇక్కడైతే మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవుతుంది. సో మరి చూద్దాం మనకి ఆపర్చునిటీ ఏ విధంగా దొరుకుతుంది అయితే అనేసి. ఓకే, సో గైస్ నేనైతే జస్ట్ ఎంట్రీ అయితే తీసుకోండి. ఇక్కడ 300 ప్రాఫిట్ వస్తుంది, 400. సో ఎగ్జాక్ట్లీ అకౌంట్ ఇక్కడ తీసుకున్నాను ఎంట్రీ. నా స్టాప్ వచ్చేసి ఇదనమాట. ఓ టాప్ లాస్ టార్గెట్ వచ్చేసి 20 పాయింట్స్. స్టాప్ లో అనేది చాలా ఎక్కువ ఉన్నది ఫ్రెండ్స్. సో నేనైతే ఎగ్జిట్ అయిపోతాను అనుకుంటున్నాను, ఎందుకంటే స్టాప్ లాస్ పెద్ద ఉంది. కరెక్ట్ రిస్క్ రివార్డ్ రేస్ అయితే కాదు. మన టార్గెట్ ఏమో హిట్ అవ్వకపోయినా కాదు, నేనైతే ఎగ్జిట్ అయిపోవడం జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ప్రాపర్ మనకి రిస్క్ అనేది ఉండాలి గాయస్. హిట్ అని అవ్వకపోయినా సరేనా. సో ఏదో స్కార్పింగ్ తగ్గట్టు నేను 500 అయితే ఫిక్స్ చేసాను ఇది అలాగా. సో నేనైతే ఇంకో ట్రేడ్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడైతే పుట్ సైడ్. సో ఫస్ట్ నేను ట్రేడ్ తీసుకుంటాను, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంత తీసుకుంటాను అనేసి. ఫస్ట్ ఇక్కడైతే నేను కంపెనీస్ కొంచెం వెయిట్ చేస్తాను. ఇక్కడ తీసుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను ఇప్పుడు. తీసుకున్నా తీసేసుకుందారని ఆలోచిస్తున్నాను. ఓకే, తీసేసుకుందాం డిసైడ్ అయిపోయిన విషయం అయితే బై చేస్తాను. సో రీజన్ ఏంటి చెప్తాను గైస్. నా టార్గెట్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోలే యాక్చువల్లీ, ఇది పెట్టుకుంటాను 25 పాయింట్స్. సో రీజన్ ఏంటంటే మార్కెట్ ఓకే బ్రేక్ చేసిన అప్సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాకపోతే ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ ఏరియా చేసిందో, ఎప్పుడైతే గ్యాప్ ఏరియా చేసి డబల్ టాప్ చేసిందో మనం మ్యాక్సిమం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడైతే ఇది లో టైమ్ చేంజెస్ క్యారెక్టర్ చేసింది మార్కెట్ అనేది, మనం ఈజీ ఇక్కడ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్యాప్ ఫిల్లింగ్ వరకు. సో అదనమాట నా గ్యాప్ స్ట్రాటజీ. సో అందుకనేసి నేనైతే తీసుకున్నాను. టార్గెట్ హిట్ అవ్వచ్చు, లేదంటే స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు చెప్పలేం. మరి చూస్తే ఏం జరుగుతుంది అనేసి, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ అప్ సైడ్ అయితే ఉన్నది. ఎక్కువ సినిమా మనం స్టాప్ అప్ సైడ్ ఉన్నప్పుడు మనం అప్ సైడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటే బెస్ట్. ఎగ్జిట్ అయితే జరిగింది. నా పొజిషన్ అయితే నెక్స్ట్ ఓవరాల్ 400 లాస్ పిక్ చేసింది అయితే 900 రూపీస్ లాస్. సో చూద్దాం ఇంకో ఆప్షన్ ఏం జరుగుతుంది చూద్దాం. ఇంకో ఆప్షన్ వచ్చి వచ్చేద్దాం. కాశీ అయితే ట్రేడ్ ఆప్షన్ అయితే చూస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ 15 టైమ్స్ లిక్విడ్ చేసింది, ఇక్కడ చేంజ్ చేసింది. సో మార్కెట్ ఇక్కడ ఆటోపో ట్యాప్ చేస్తుంది అనుకున్నాను, కాకపోతే ఆటోపో టైప్ చేయకుండా ఇక్కడ బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ ట్యాప్ చేసి మార్కెట్ డౌన్ఫాల్ అయింది. సో ఇంబ్యాలెన్స్ ద్వారా కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు, అయితే స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే నేనైతే ట్రేడ్ తీసుకోలేదు ఇది ఇంబ్యాలెన్స్ ద్వారా. సో నేనైతే ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడైతే మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డౌన్ సైడ్ తీసుకుంటున్నాను. టార్గెట్ వచ్చేసి 26,115. సో ఈ సినారీ గురించి అయితే నేను వెయిట్ చేస్తాను గైస్. సో కలిసి అయితే ఇప్పుడైతే ఎంట్రీ అయితే చూస్తున్నాను ఇక్కడ.
పుట్స్ ఎంట్రీ తీసుకోబోతున్నప్పుడు వన్స్ తీసి ఓకే మా ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎంట్రీ అయితే తీసుకున్నాను. 20 స్టోరీ ఓనర్ ఆప్షన్ 54 దగ్గర అయితే బుక్ చేయడం జరిగింది. నా ఎంట్రీ స్టాప్ లాస్ వచ్చేసి టార్గెట్ వచ్చేసి ఇదనమాట. టార్గెట్ 50 పాయింట్స్ ఇచ్చిన టార్గెట్ రైస్. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. సో గైస్ నా స్టాప్ అయితే అయితే ఎగ్జిట్ అయిపోయాను. 2000 రూపీస్ అయితే లాస్ బుక్ చేశాను. ఇంకోసారి ఎంట్రీ అయితే తీసుకుంటే ఇంకో ఎంట్రీ సెటప్ అయితే చూస్తాను నేను. సో చూద్దాం. నేనైతే నా స్ట్రాటజీ ఫాలో అవుతాను గైస్. సో మనం ఎక్కడ మిస్టేక్ చేసామో మనకు తెలియదు కదా. నేనైతే నా స్ట్రాటజీ ఫాలో అవుతాను అంతే. చూద్దాం ఏం జరుగుతుంది నెక్స్ట్ టైం నెక్స్ట్ ఎంట్రీలో. సో గైస్ నేనైతే ఎంట్రీ అనేది చూస్తున్నాను ఇక్కడ. సో యాక్చువల్లీ ఏంటంటే మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ 5 వచ్చి ఒక ట్యాప్ చేసింది. సో ఎప్పుడైతే అయితే ఎంట్రీ తీసుకో అనుకుంటున్నాను. ఇంకా 2 మినిట్స్ ఉంది. క్యాండిల్ అనేది కొంచెం రియాక్షన్ కింద వస్తే అనేది తీసుకుంటాను నేను. ఆల్రెడీ ఇక్కడైతే వచ్చింది క్యాండిల్ లాగా. సో నేనైతే ఇప్పుడు ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. ఈ పొజిషన్ అనమాట. ఎక్కడ బై చేశాను అంటే నేను 48 అయితే బై చేశాను. నా స్టాప్ లాస్ వచ్చేసి నా టార్గెట్ వచ్చేసి ఇదనమాట లో. ఓకే నియర్లీ 60 పాయింట్స్ నా టార్గెట్. సో
సో గైస్ ఫైనల్ నా టార్గెట్ హిట్ అయిపోయింది గైస్. సో నేనైతే నా పొజిషన్ స్క్వేర్ అప్ చేశాను. సో ఓవరాల్ 7 బుక్స్ అయితే బుక్ చేశాను గైస్ ఓవరాల్ టుడే అయితే. సో నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను అంటే స్ట్రైక్ ప్రైస్ చూడొచ్చు 70 దాకా వెళ్ళొచ్చేమో అనుకున్నాను పోలే. సో ఎనీవే నేనైతే స్క్వేర్ అప్ అయితే చేశాను. ఓవరాల్ టుడే పిఎన్ఎల్ వచ్చి 700 రూపీస్ గైస్. 700 రూపీస్ అయితే బుక్ చేశాను. సో ఫైనల్లీ నా టార్గెట్ అయితే హిట్ అయింది గైస్ చూడొచ్చు. ఇంకా ఫస్ట్ నేను ఎక్కడ తీసుకున్నాను అక్కడ అయితే ఈ లిక్విడ్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ అవ్వలేదు. సో నెక్స్ట్ ఇక్కడ డబుల్ టాప్ చేసింది, ఇక్కడ టర్న్ అండ్ బ్రేక్ చేసింది. ఇక్కడ తీసుకుంటారంటే ఇక్కడ జస్ట్ ఇంబ్యాలెన్స్ ట్యాప్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ అయితే వెళ్ళింది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అయితే ట్యాప్ చేసింది. ఆర్డర్ బ్లాక్ గురించి వెయిట్ చేశాను. లాస్ట్కి మార్కెట్ ఏం చేసింది ఫైనల్గా ఆర్డర్ బ్లాక్ దగ్గరే మన ఇక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ డౌన్ సైడ్ రావడం అనేది జరిగింది చూడొచ్చు గైస్. సో నేనైతే ఈ సినారీలో నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కదా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ అయితే తీసుకున్నట్టు నేనైతే సరిగ్గా గుర్తులేదు. ఓకే తర్వాత ఇంజనీర్ లిక్విడ్ అనమాట. ఇక్కడ ఇంజనీర్ లిక్విడ్లో ఫైనల్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ చేసిన తర్వాత నేను తీసుకోండి గైస్ ట్రేడ్ అనేది. సో ఇది గైస్ ఈరోజు ట్రేడ్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.